పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారా? విశాఖలో భారీ బహిరంగ సభ అందుకు మరింత ఊతమిస్తుందా? 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సభ పెడుతున్నారా? ఇంతకీ సాగర్ తీరంలో పవన్ ఏం మాట్లాడబోతున్నారు? సభతో జనసేనకు బూస్టప్ వచ్చేస్తుందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆసక్తిని రేపుతున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. సార్ చెప్పండి. ఎస్ విజయ, పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయటం మీద ఫోకస్ చేశారా? ఎస్, ఆ కార్యక్రమం మీదే ఇవాళ విశాఖలో విస్తృత సమావేశం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి జనసేన పార్టీకి వ్యవస్థాగతమైనటువంటి ఏమాత్రం బలం లేదు అన్నది ఇవాళకి కూడా చూస్తున్నటువంటి వాస్తవమే. ఆ పార్టీ పేరెత్తగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది, వినపడేది, కనపడేది ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్స్ రెండు ఉన్నాయి. ఒకటి నాదెళ్ల మనోహర్, రెండోది నాగబాబు. ఈ ముగ్గురు తప్ప ఈ పార్టీలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్న వాళ్ళు కానీ, అవకాశం కానీ ఉన్నటువంటి దాఖలాలు ఎప్పుడూ కనపడలా. ఏదైనా సమావేశం జరిగితే వాళ్ళందరూ ప్రేక్షకులుగా కూర్చోవడం, వినటం, ఏదైనా చిన్న మాట ఏదైనా చెప్తే చెప్తారేమో కానీ చిన్న సలహా ఇవ్వగలిగేటటువంటి అవకాశం ఈ పార్టీలో ఉందా అనంటే ఎస్, వైసీపీ పార్టీలో కూడా చాలామంది విని వెళతారు కానీ సలహాలు ఇవ్వరు, అసాహసం చేయరు. అలాగే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి బలం తన బలం మాత్రమే, తనకున్నటువంటి కార్యకర్తలు మాత్రమే, తనను ఫాలో అయ్యేటటువంటి సినిమా అభిమానులు మాత్రమే. ఇక్కడ మరి సినిమా అభిమానులు రాజకీయాలకు పనికొస్తారా? పనికి రారు అని ఆయన ఓడిపోయినప్పుడే అర్థమైంది. ఆయన సభలకు వచ్చినటువంటి వేలాది లక్షలాది మంది జనం ఓటింగ్కి వచ్చేసరికి వందలాది మంది మిగిలారు. ఇది వాస్తవం. కాబట్టి ఒక రాజకీయ పార్టీకి బేస్ ఏర్పడాలి అని అంటే ఖచ్చితమైనటువంటి ఒక మెచ్యూర్డ్ పాలిటిక్స్ నడపాల్సిన దశ ఇవాళ జనసేన పార్టీకి ఉంది. ఒక యంత్రాంగం లేకుండా, అలాగే ఒక కన్స్ట్రక్టివ్ సిస్టమ్ లేకుండా, అసలు పార్టీలే ఇది కేవలం ఇద్దరు ముగ్గురు నాయకులతోనే, వాళ్ళ ముఖాలతోనే, వాళ్ళ ప్రాచుర్యంతోనే పార్టీ నడవాలి అని అంటే అది ఎల్లకాలం సాధ్యం కాదు అని ఎస్ రియలైజేషన్ ఉన్నా, మరి అవకాశం లేకపోతే అర్థవంతమైన రాజకీయాలు చేయడంలో అనుభవం లేకో ఆ పార్టీలో వ్యవస్థాగతమైన ఏర్పాట్లు ఇంతవరకు జరగల. ఇక మరొకటి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఎస్, తప్పులేదు. ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి అర్హత లేదా అని అంటే ఎందుకు లేదు అన్నటువంటి ప్రశ్న కత్తిలా వచ్చి మన మీద గుచ్చుకునే అవకాశం ప్రశ్నించిన వాళ్ళకు ఉంటుంది, ఫేస్ చేయాలి. అందుకే మరి అన్ని అర్హతలు ఉన్నాయని భావిస్తున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా మంచి ఆధిక్యంలో, అలాగే అటాకింగ్గా వెళుతున్నారు కదా. ఆయన ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఒక మంత్రిగా, బాధ్యతగా. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, ఎవరికి ఇబ్బంది ఉంటే అప్పుడు స్పందిస్తున్నటువంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు. ఈ చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకోకపోతే వచ్చే ఫలితాలు ఏంటి? ఎస్, కేవలం కూటమిలో ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక నాయకుడిగా మిగిలిపోతారు కానీ జనం ఆయన కార్యకర్తలు ఆశించినట్టుగా ముఖ్యమంత్రి అవుతారా? అయ్యే అవకాశం ఉంటుందా? కేవలం 23 మంది సీట్లతో ముగించుకుంటే మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు? కనీసం నెక్స్ట్ టెన్యూర్కైనా ఆయన ముఖ్యమంత్రి సీటుకు రాగలడా లేదా అన్నటువంటి చర్చ జరగట్లా. ఆశ ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లో, సమావేశాల్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే స్లోగన్స్ వింటున్నాం. కానీ అది సాధ్యపడదు ఇప్పుడు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ ఇక్కడ ఒక మేనియా ఉంటుంది, కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ. అలాగే ఇక్కడ ఒక పోటీ ఉంటుంది. రెండు రాజకీయ పార్టీలు కూటమిలో ఉన్నంత మాత్రాన మర్రి చెట్టు నీడను మరో మొక్క మొలవదు అన్నట్టు చంద్రబాబు నీడలో, అలాగే టీడీపీ నీడలో మరొక పార్టీ ఎదిగే అవకాశం ఉందా? అలాగే పవన్ కళ్యాణ్ మరి ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు? మరొక పోటీ ఉంది ఇక్కడ. ఎస్, ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. బట్ తెలుగుదేశం పార్టీ నుంచి నెక్స్ట్ ప్రయారిటీ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే లోకేష్ అంటున్నారు. అంటున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ. మరి ఈ తెలుగుదేశం పార్టీ ఆశయాల మేరకు ఎవరు దగ్గరికి వచ్చి పోటీలో నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటే వాళ్ళను పక్కకి నెట్టేసే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో అలాంటి అవకాశం లేదు. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ భరించాల్సిందే.
మరి ఈ భరించటంలో లోకేష్కి అలాగే పవన్ కళ్యాణ్కి ఉన్న తేడా ఏంటి అని అంటే, లోకేష్ ఈ దశకు రావడానికి 12 సంవత్సరాలు కష్టపడ్డాడు. అలాగే కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ దశలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే చేసినటువంటి ప్రయత్నం, అందులో పెద్ద సందేహాలు అక్కర్లా. ఎప్పుడైతే ఒక సంక్షోభం వచ్చిందో ఆ సంక్షోభంలో నిలబడిన వాడు ఇవాళ పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే బీజేపీని ఒప్పించినటువంటి పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నాల వల్లే సక్సెస్ అయింది కాబట్టి ఎస్, ఇక్కడ ఒక స్పష్టత ఉన్నది. బీజేపీ అండ్ జనసేన ఎప్పుడు కలిసే ఉంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళ రాజకీయం అధికారం వైపు అడుగులు వేసే దశలోనే ఉంటుంది. ఈ దశలోనే కొన్ని నిజాలు మనం గ్రహిస్తున్నప్పుడు మరి లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, అది ఆ పార్టీ కోరిక. మరి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మనసులో ఉన్నది, ఆ కుటుంబం ఆశిస్తున్నది కూడా చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి లోకేష్ ఒక్కడే. ఆ కుటుంబానికి కానీ ఆ పార్టీలో కొంతమంది చెంచాగిరి చేసేటటువంటి వాళ్ళు కానీ ఇక్కడ అవకాశం ఎవరికి ఉన్నది, జనం ఎవరికి అవకాశం ఇస్తారు, అలాగే పార్టీలో ఉన్నటువంటి ఈ పరిణామాల్లో ఆ రోజున ఎవరు నాయకులు ఎవరు ముఖ్యమంత్రులు అవుతారనేది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవకాశాలను బట్టి కొంచెంగా లోతుగా మనం ఆలోచిస్తే అండ్ బీజేపీ అండ్ జనసేన అంటే పవన్ కళ్యాణ్ అండ్ మోదీ అండ్ అమిత్ షా ఈ ముగ్గురు ఒకటైనప్పుడు ఇవాళ టీడీపీ నాయకులను కొంత ఆదేశించగలిగేటటువంటి ఆధిక్యంలో ఈ ముగ్గురు నాయకులు ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సుదీర్ఘకాలం టీడీపీ యంత్రాంగం చెప్పినట్టుగా వాళ్ళ మంత్రాంగాన్ని అనుసరించేటటువంటి నాయకుడిగా ఉండడు. ఎందుకనంటే గతాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఇవాళ ఉన్నటువంటి ప్రధాన నాయకుడిగా లోకేష్ ఎవరినైతే మనము ఒక ప్రయారిటీలో రాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అనే స్లోగన్స్ అలాగే పార్టీ సమావేశాల్లో కొంత అనవసరమైనటువంటి సమస్య తీసుకొస్తున్నారే కొంతమంది, నేను అన్నానే చెంచాగిరి చేసేటటువంటి నాయకులు, అర్థం పర్థం లేకుండా. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన అద్భుతమైనటువంటి పాలన చేస్తుండగానే రాబోయే ముఖ్యమంత్రి అన్నటువంటి అవకాశం ఎందుకు? భజన చేసేవాళ్ళు చేసే మొట్టమొదటి తప్పు. అలాగే మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనంటే పోటీ ఎవరు? లోకేష్. అండ్ ఫైనల్గా లోకేష్కి అండ్ పవన్ కళ్యాణ్కి తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది. మరి ఆ పోటీలో మరి బీజేపీ పార్టీ ఎదగాలని అనుకోదా? ఖచ్చితంగా అనుకుంటుంది. బీజేపీ యొక్క లక్ష్యం ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికితే అధికారం కోసం ఎలాంటి నైతికతను ఫాలో అవ్వదు, కేవలం పవర్ మాంగర్గా మాత్రమే బిహేవ్ చేస్తుంది. సాక్ష్యాధారాలతో సహా మొత్తం ప్రపంచం గమనించింది, దేశం గమనించింది, అలాగే రాష్ట్రాల్లో కూడా ఇదే అనుభవం చూసాం. ఈ దశలో మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్కి లోకేష్కి పోటీ ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ని ప్రమోట్ చేసేటటువంటి దాంట్లో బీజేపీ ఉంటుంది. అండ్ బీజేపీ చెప్పింది చేసేట్టుగా ఒక నాయకుడిగా ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న బట్ ఏకైక నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫాలో అవ్వాల్సింది బీజేపీ యొక్క సలహాను మాత్రమే. వాళ్ళ ఎజెండా ఏదైతే ఉంటుందో అది మాత్రమే పవన్ కళ్యాణ్ ఆచరిస్తారు. అందులో భాగంగా రేపు పోటీలో ఆయన మళ్ళీ విభేదించవచ్చు. లోకేష్ యొక్క ప్రవర్తనకు కానీ పద్ధతికి కానీ ఆ పాలనలో తీసుకునే నిర్ణయాలకు కానీ టార్గెట్ అవ్వచ్చు. ఆ టార్గెట్ పవన్ కళ్యాణే చేయొచ్చు. సో వీటన్నిటికీ వెనకాల పవన్ కళ్యాణ్ వెనకాల ఎవరుంటారు? బీజేపీ ఉంటుంది. బీజేపీ కూడా ఎదగాలనుకుంటోంది, అలాగే జనసేన కూడా ఎదగాలనుకుంటుంది. బట్ ఎదుగుదల మర్రి చెట్టు కింద ఉన్నట్టుగా కాకుండా టీడీపీ ఆధిపత్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నదన్నది వాస్తవం. బికాజ్ టీడీపీ పార్టీకి బలం ఉంది కాబట్టి ఒక్కళ్ళే పోని టీడీపీ నిలబడితే ఎన్నికలలో వైసీపీ గెలిచుండేది, అలాగే ఓటు చీలితే వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వచ్చేది. ఇవన్నీ తెలిసినటువంటి నేపథ్యంలో ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఆలోచిస్తున్నప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడంలో ఒక అర్థవంతమైన నిర్ణయమే, దాన్ని తప్పుపట్టలేము. అలాగే జనం కోరుకుంటున్నట్టుగా పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావాల్సిన అవసరం ఆ పార్టీ గుర్తిస్తుంది. ఆధిపత్యాన్ని ఖచ్చితంగా ఏదో రకంగా డామినేట్ చేసేటటువంటి ఆలోచనలో వెళుతుంది కాబట్టి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ పవన్ కళ్యాణ్ యొక్క ప్రయత్నం పార్టీని బలోపేతం చేయటం,
అలాగే ఆధిపత్యాన్ని తీసుకోవడం, అలాగే బీజేపీ ఆదేశాల మేరకు ప్రవర్తించటం, అలాగే బీజేపీ బలం, అలాగే పవన్ కళ్యాణ్ అంటే జనసేన బలం పెరిగిన తర్వాత తెలుగుదేశం బలాన్ని ఆటోమేటిక్గా తగ్గించటం, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తొక్కటం. ఇది రాబోయేటటువంటి భవిష్యత్తు సంకేతాలు మాత్రమే. నో డౌట్ అబౌట్ దట్. ఎస్ విజయ. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.